పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఎక్కడైనా ఒక గ్రామానికి ఒకే సర్పంచ్, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఉంటారు. కానీ ఈ 12 గ్రామాలకు మాత్రం 2 సర్పంచ్లు, 2 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, ఇంకా చెప్పాలంటే 2 ముఖ్యమంత్రులు ఉంటారు. అవును, మీరు వింటోంది, మేము చెప్తోంది నిజమే. ఆ గ్రామాలకు 2 సీఎంలతో పాటు 2 రాష్ట్రాల్లోనూ ఓటు వేయడం దశాబ్దాలుగా జరుగుతోంది. ఈ గ్రామాల కోసం 2 రాష్ట్రాలు కోట్ల చుట్టూ తిరుగుతున్నాయి. మరి ఆ గ్రామస్తులు ఏ రాష్ట్రంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు? తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో వివాదాస్పదంగా ఉన్న 12 గ్రామాల అంశం మళ్లీ తెర మీదకొచ్చింది. ముంబైలో ఇటీవల జరిగిన అధికారుల అత్యున్నత స్థాయి సమావేశంలో వివాదాస్పద గ్రామాలు మహారాష్ట్ర పరిధిలోకి వస్తాయని ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా పూర్వ ఆదిలాబాద్ జిల్లా, అంటే ప్రస్తుతం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కిరిమేరి మండలం పరిధిలోకి వచ్చే పరంధోలి, ముఖద్గంగూడ, మహారాజుగూడ, కోట, అంతాపూర్, ఇంద్రనగర్, ఎసాపూర్, నారాయణగూడ, బోలాపటాస్, గౌరీ, లెండిగూడ, పద్మావతి గ్రామాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాయి. కానీ భౌగోళికంగా, సాంస్కృతికంగా తమకు అనుకూలంగా ఉందన్న కారణంతో 1987లో మహారాష్ట్ర ప్రభుత్వం ఇవే గ్రామాలను చంద్రపూర్ జిల్లా జీవితి తాలూకాలో చేర్చుకోవడంతో వివాదం మొదలైంది. ఇరు రాష్ట్రాల మధ్య గ్రామాల విషయంలో వివాదం మొదలైనప్పటి నుంచి ఈ గ్రామాల్లో ఇరు ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. అప్పటి నుంచి ఈ గ్రామాలకు 2 సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం కొనసాగుతోంది. దీంతో పాటు ఈ గ్రామాల ఓటర్లు 2 రాష్ట్రాల్లో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించుకుంటూ వస్తున్నారు. గ్రామాల వివాద పరిష్కారం కోసం అప్పట్లోనే 2 ప్రభుత్వాలు కలిసి వేసిన కేకే నాయుడు కమిషన్ 12 గ్రామాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనివే అని చెప్పింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కేసు పెండింగ్ లో ఉంది. తాజాగా ఆ గ్రామాలు మహారాష్ట్ర పరిధిలోకి వస్తాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులకు చెప్పడంతో ఈ అంశం మళ్లీ తెర మీదకొచ్చింది. మహారాష్ట్ర సీఎం నిర్ణయాన్ని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్వాగతించారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలో బీజేపీ ఎంపీ గోడం నాగేష్ ప్రాతినిధ్యం ఉండగా, మహారాష్ట్ర కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున సీఎం వ్యాఖ్యల వెనుక ఉన్న మర్మమేంటో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. మహారాష్ట్ర సీఎం ప్రకటనపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి ప్రకటన రాకపోవటం ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఆయా గ్రామాల ప్రజలు మాత్రం తాము తెలంగాణలోనే కొనసాగుతామని తేల్చి చెబుతున్నారు. దశాబ్దాలుగా నడుస్తున్న ఈ వివాదం ఓ కొలిక్కి రావటం లేదు. అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించే వరకు ఈ గ్రామాలు ఏ రాష్ట్రానికి చెందుతాయో స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. న్యాయపరమైన అంశాలతో పాటు ఆయా గ్రామస్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. మరి ఆ గ్రామాలపై సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.